నమస్కారం. మనం ఇంగ్లీష్ వార్తాపత్రికల్లో రాజకీయ అంశాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎట్లా అనేది ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రతి ఆదివారం. ఇది రెండో వారం. అయితే కొన్ని అద్భుతమైన ఘట్టాలు జరిగినప్పుడు మనం అవి వదిలేసి పాలిటిక్స్ ఒక్కటే మాట్లాడుకోవడం ఏం బాగుంటుందని ఈసారి ఆహ్, టీ20 నిన్న మనం వరల్డ్ ఛాంపియన్స్ అయ్యాము. దానిలో వచ్చిన ఆ వార్తల కవరేజ్‌లో వచ్చిన ఆహ్, అంశాలని ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఎట్లా చేయాలో ఈరోజు చూద్దాం. దానికన్నా ముందు అందరికీ చెప్పాల్సిందేంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మిథ్య ఏముందంటే భయపడితే కుదరదు, భయపడొద్దు, సంకల్పం ముఖ్యం, ప్రాక్టీస్ అవసరం. కాబట్టి కొద్ది శ్రద్ధతో చేస్తే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఈరోజు మనము ఆహ్, టీ20 క్రికెట్ ఫైనల్స్ సంబంధించిన కవరేజ్‌లో వచ్చిన ఇంపార్టెంట్ వర్డ్స్ ఒక 4 నేర్చుకుందాము. ఫస్ట్ ది హిందుస్థాన్ టైమ్స్, ఇది ప్రసిద్ధమైన న్యూస్ పేపరు. వీళ్ళు మంచి హెడ్లైన్ పెట్టారు, ఛాంపియన్స్ ఎండ్ ద వెయిట్. వీళ్ళు ఆల్రెడీ ఛాంపియన్స్ కానీ ఎదురు చూపుని వాళ్ళు దాన్ని ఆపేశారు. అంటే ఈ రోజుతో మనం ఛాంపియన్స్వి అని నిరూపితమైంది అనేది. ఛాంపియన్స్ ఎండ్ ద వెయిట్. ఓన్లీ వీళ్ళు ఛాంపియన్సే కానీ ఎదురు చూశారు ఒక ఫలితం కోసం అనేది. అట్లా ఇది చాలా బాగుంది. దీంట్లో ఒక వాక్యం చదవాలి. లీడ్ అంటారు. లీడ్ అంటే ఫస్ట్ వాక్యాన్ని లీడ్ అని అంటారు అనమాట. ఇట్ టుక్ 13 years of heartbreak, 9 ICC white ball tournaments, 3 finals, and South African choke of epic magnitude for India to finally claim the tag of world champions again. At the end of a roller coaster match, skipper Rohit Sharma, Hardik Pandya was in tears, and so were South African players and fans. చాలా అద్భుతంగా రాశారు ఇది. ఫస్ట్ వాక్యంలోనేమో అసలు మనం ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది అని రాస్తూ ఎపిక్ మ్యాగ్నిట్యూడ్ అనే పదం వాడారు. ఎపిక్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటో ఆ పదం మీకు చెప్తాను. అట్లనే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రోలర్ కోస్టర్ అన్నారు. ఆ పదానికి కూడా అర్థం ఏంటో చాలామందికి తెలిసి ఉంటుంది, అది మనం దాంట్లో ట్రావెల్ చేసి ఉంటాం కాబట్టి. ఇక్కడ మంచి పదం వాడారు చూడండి. స్కిప్పర్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అట్లనే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఫ్యాన్స్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినాయి అంటారు. వీళ్ళ ఆనంద బాష్పాలు అవి మామూలుగా అపజయం తాలూకు ఇదనమాట, ఏడుపులాగా అని రోదన లాంటిది అనమాట. దీంట్లో మనం తెలుసుకుంది ఎపిక్ అంటారు. ఎపిక్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక పదానికి ఒకే అర్థం ఉంటుందని కాదు, దానికి చాలా షేడ్స్ ఉంటాయి. అవి ఏంటనే చూడాలి. ఎపిక్ అంటే యూజువల్లీ లాంగ్ ఆర్ గ్రేట్ ఇన్ సైజ్ ఆర్ స్కోప్. చాలా చాలా ఎక్కువ, బాగా ఎక్కువ విస్తీర్ణంగా ఉన్నదాన్ని ఎపిక్ జీనియస్ అంటారు. ఇప్పుడు బాగా బుర్రనోడిని ఎపిక్ జీనియస్ అంటారు. ఎ లాంగ్ పోయం టెల్లింగ్ ఆఫ్ ద డీడ్స్ ఆఫ్ ఎ హీరో అండ్ ఆఫెన్ సెంటరింగ్ ఆన్ ది ఐడియల్స్ ఆఫ్ ఎ నేషన్ ఆర్ కల్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇతిహాసాలని ఎపిక్స్ అంటారు. ఎపిక్స్ రామాయణ మహాభారత ఎపిక్స్ అంటారు. అట్లని ఎపిక్ వచ్చినప్పుడల్లా రామాయణ మహాభారత అని కాదు దాని అర్థం. ఇక్కడ అద్భుతమైన అనే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మనకి చెప్పిన ఇందాక దాంట్లో చోక్ ఆఫ్ ఎపిక్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇక్కడ ఎపిక్ భారతదేశానికి, భారత జట్టుకు సంబంధించిన మాట కాదు ఇది. వాళ్ళు చోకింగ్ అంటే ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చోక్ ఆఫ్ ఎపిక్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ భారీగా ఘోరాతి ఘోరంగా వాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యారు సౌత్ ఆఫ్రికన్స్ అనే మాట అనమాట ఇది. సో అట్లా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అద్భుతమైన అంటే ఎక్కువ ఉక్కిరి బిక్కిరి అయిన సౌత్ ఆఫ్రికా అని అర్థం. ఎక్కువ ఉక్కిరి బిక్కిరి అయినా అని. అట్లే అది ఎపిక్ డ్రామా అంటారు. ఒక అద్భుతమైన డ్రామా అండి అని అంటే ఎపిక్ సినిమా అని అంటారు. అట్లా ఎపిక్ అని వచ్చినప్పుడు ఒక అద్భుతమైన అని ఉండొచ్చు, లేకపోతే ఒక గొప్ప, గ్రేట్, హ్యూజ్, మీకు అద్భుతంగా కల్పించింది, వా ఎపిక్ కథండి అది అని అంటారు. మామూలుగా ఎపిక్స్ అంటే రామాయణం, మహాభారతం వీటన్నిటిని ఎపిక్స్ అంటారు. అది గుర్తుంచుకోండి. చోక్ ఆఫ్ ఎపిక్ మ్యాగ్నిట్యూడ్ అంటే దక్షిణాఫ్రికా వాళ్ళు ఘోరాతి ఘోరంగా ఉక్కిరి బిక్కిరి అయిన మ్యాచ్లో అని అర్థం అనమాట. చోకింగ్ అంటే ఉక్కిరి బిక్కిరి కావటం. ఎపిక్ అంటే గుర్తుంచుకోండి, అన్యూజువల్లీ లాంగ్ ఆర్ గ్రేట్ అంటే చాలా ఎక్కువ, భారీగా అని. నువ్వు ఎపిక్ లై చెప్తున్నావురా నాకు అని మీ ఫ్రెండ్స్తో అనొచ్చు మీరు. ఎపిక్ లై అంటే మీరు ఘోరమైన అబద్ధం చెప్తున్నావురా అని అర్థం అనమాట. అది ఒక పదం. రెండో పదం రోలర్ కోస్టర్. రోలర్ కోస్టర్ అంటే తెలుసు, ఇక్కడ బొమ్మ చూడండి మీకు తెలుస్తుంది, ఈజీగా అర్థమైపోతుంది. అదే అట్లా దాని మీద తిరుగుతూ ఉంటాం, రైలు పట్టాల మీద పిల్లలు ఉత్సాహంగా తిరుగుతుంటారు. అట్లనే అదేంటంటే ఎత్తుపల్లాలు, ఎగుడు దిగుళ్ళు ఉన్న దాన్ని ఒకే ఈవెంట్లో మనకి ఇబ్బంది ఉంటుంది, ఆనందం ఉంటుంది అనమాట. ఈ రెండు అనమాట.
వాడు అందుకే ఆ మ్యాచ్లో రాశాడు ఏంటంటే ఇది రోలర్ కోస్టర్ మ్యాచ్ అన్నాడు. అంటే దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నవి. అందరి జీవితాలు కూడా రోలర్ కోస్టర్ రోలర్ కోస్టర్ రైడ్ అంటారు. మై లైఫ్ ఈజ్ ఏ రోలర్ కోస్టర్ రైడ్ అంటే మనం కింద ఎత్తులు పల్లాలు అన్నీ ఉన్నాయని చెప్పడం. గో త్రూ మెనీ సడన్ ఆర్ ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఇన్ షార్ట్ టైం. కొద్ది టైంలోనే వస్తుంటాయి అనమాట. ఐ హావ్ బీన్ ఆన్ ఇమోషనల్ రోలర్ కోస్టర్ సిన్స్ ఐ హావ్ బీన్ హియర్. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ఆ ఎత్తుపల్లాలు అవన్నీ చవి చూస్తున్నాను. రోలర్ కోస్టర్ అంటే ఇది అర్థం. అది అది వాస్తవమైన అర్థం ఏంటంటే an elevated railway constructed with a sharp curves and steep inclines in which cars roll. అది ఇంకోటి సంథింగ్ రిజంబ్లింగ్ ఏ రోలర్ కోస్టర్ ఎస్పెషల్లీ బిహేవియర్స్ ఈవెంట్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ క్యారెక్టరైజ్ బై సడన్ అండ్ ఎక్స్ట్రీమ్ చేంజెస్. ఒక్కసారే సడన్గా ఈ వచ్చే మార్పులు వాటిని పరిణామాలని వాటిని రోలర్ కోస్టర్ అంటారు. ఇదేం లేదు, ఈ పదాలన్నీ కూడా వాడుతూ ఉండాలి. ఇప్పుడు మనకి దీంట్లో కూడా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. హ్యాపీగా మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. డిక్షనరీలో చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది ఇంకొకటి సండే టైమ్స్ వాడు వన్ నేషన్ వన్ జాయ్ అని ఇచ్చాడు. చాలా మంచి హెడ్. వీళ్ళు పెద్ద రాసింది ఏం లేదు కానీ మొత్తం గ్రాఫిక్స్తో ఫొటోస్ టెక్స్ట్ కలిపి చేశారనమాట. దీంట్లో ఒక మాట ఉంది, క్యాచెస్ విన్ మ్యాచెస్ గోస్ ద మ్యాక్సిమ్ అని ఒక చోట ఉందనమాట. క్యాచెస్ విన్ మ్యాచెస్ గోస్ ద మ్యాక్సిమ్ అని ఉంది. అంటే ఏంటంటే మ్యాక్సిమ్ అంటే ఏంటి అని అలా. మ్యాక్సిమం వేరు, మ్యాక్సిమం అంటే గరిష్టం. కానీ మ్యాక్సిమ్ అంటే ఏంటి మరి? ఏ జనరల్ ట్రూత్ ఆర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. మనం నానుడి అంటాం చూడండి, అది నిజానికి నా సామెత, నానుడి, జాతీయం వీటన్నిటికీ మంచి తేడాలు ఉంటాయి. మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి. నానుడి అంటే ఒక సూక్తి లాంటిది, ఒక సత్యాన్ని వ్యక్తపరుస్తుంది. అదేంటంటే ఇంటిని చూసి ఇల్లాలు చూడండి. ఒక బియ్యం గింజను తీసుకుని ఆ మెతుకుని తీసి మొత్తం అన్నం ఉడికిందో చూడొచ్చు పట్టుకుని. ఒక మెతుకుని పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చూడొచ్చు అంటారు చూడండి. అవన్నీ నానుడులు. అదే మా మదర్స్ ఫేవరెట్ మ్యాక్సిమీస్ డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. అలాంటి మాటలు అనమాట. అదే జనరల్ ట్రూత్. ఇది వాడు మ్యాక్సిమ్ అన్నాడు దాన్ని. అట్లా క్యాచెస్ వల్లనే మ్యాచ్లు గెలుస్తామనే నానుడి అనే మాట వాడాడు. మ్యాక్సిమ్ అంటే మ్యాక్సిమ్ వేరు, మ్యాక్సిమం వేరు అనమాట. ఇంకొక పదం ది హిందూ వాళ్ళు ఏం చేశారంటే ఇన్క్రెడిబుల్ కంబ్యాక్ అన్నారు. కంబ్యాక్ అంటే మళ్ళీ పూర్వవైభవంలోకి రావడం. ఇన్క్రెడిబుల్ అంటే ఏంటంటే చాలా మందికి తెలిసిందే, కానీ దీనికి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఇన్క్రెడిబుల్ అంటే, క్రెడిబుల్ అంటే నమ్మదగిన, ఇన్క్రెడిబుల్ అంటే నమ్మశక్యంగానే అనేది, అపూర్వమైన అంటే. ఇంపాసిబుల్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్ దాన్ని ఇన్క్రెడిబుల్ అంటారు. ఇంపాసిబుల్ వేరు, అసంభవం అది. ఇన్క్రెడిబుల్ అంటే నమ్మశక్యంగా అని అర్థం అనమాట. చిన్న చిన్న తేడాలతోనే మనకి అర్థాలు మారిపోతుంటాయి. ఇంపాసిబుల్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్, నమ్మశక్యంగానే అద్భుతమైన అనేదాన్ని ఇన్క్రెడిబుల్ అని వాడతారు. అది ఇట్లానే ఇవాళ 4 పదాలు నేర్చుకున్నాం. మీరు కూడా రెగ్యులర్గా దీన్ని ఫాలో కండి. ప్రతి ఆదివారం తప్పకుండా చేయాలనుకుంటున్నా. అట్లనే ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇది వచ్చే ఏర్పాటు మాత్రం చేయండి. అందరికీ చేరితే అందరికీ 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయి. ఈ పదాలను రెగ్యులర్గా వాడటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.